మొన్నటిదాకా వానమ్మ వానమ్మ వానమ్మో నువ్వు ఒక్కసారన్నొచ్చి పోవే వానమ్మ అని వాడుకున్నారు జనాలు. రెండొద్దుల సందేమో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అని వాడుకునేటట్టే చేస్తున్నాడు వానదేవుడు. అందరి మొక్కులు ఫలించి దేవుడు కరుణించిండో ఏమో తెలియదు కానీ రెండొద్దుల సంధి పొర్క దంచి కొడుతున్నాయి వానలు. పాండ్రి అట్లా పోయి వానకాలం ఏడెట్లదో చూసేద్దాం. ఊరపిట్ట గూడు దడవదు, పూరేడు పిట్ట అడుగు కూడా దడవదని చెప్పుకునేటి పుష్యమి కార్తీలా లాగాంచి కొడుతున్నాయి వానలు. పెద్దపల్లి జిల్లా పొద్దు కనబడకుండా మూసుకుపోయింది మబ్బు. రాత్రి సంధి గ్యాప్ ఇయ్యకుండా దంచుతాంది వాన. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలా ఓ కాలనీ ఇండ్లకు వరద చేరి బిక్కుమంటాండ్రు పబ్లిక్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, వీనవంక మండలం, ఇల్లంతకుంట మండలాలలా రాత్రి సందే పోతం పెట్టింది. కాలం కరుణించేటాలకు రైతన్నలు మస్తు సంబరపడతాండ్రు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోన్న ఆయనెల్లి వాగు పొంగుపొర్లేటాలకు రాకపోకలు ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. అరద నీటికి బెల్కటూరు కాగ్న నది బైరోడ్డు కొట్టుకుపోయింది. అటు చూస్తే బ్రిడ్జు పనులు వడుతలేవు, ఇటు చూస్తేనేమో ఇసోంటి తిప్పలుండేనని పబ్లిక్ మస్తుగా రానికొత్తాండ్రు. పెద్దేమూల్ మండలం ఇందూరు గ్రామంలా ఇండ్లకు బురద నీరు చేరింది. గ్రీన్ సిటీ నీటి కుంట అయ్యింది. మిత్రనగర్ నీళ్లల్లో మునిగింది. ములుగు జిల్లాల కుండపోతగా దంచింది వాన. యాకెన్న గూడెం కాడ మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. కంకలవాగు, బల్లకట్టువాగు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలల్ల వరద చేరింది. కొన్నూర్లలా ఇండ్లకు సొచ్చింది వరద. ఎదల చెరువు మత్తడిపోతాంది. పాలెం వాగు ప్రాజెక్టుకు దండిగా చేరినాయి వరద నీళ్లు. వెంకటాపురం నుండి రాసపల్లి పోయే తొవ్వలున్న బ్రిడ్జు కాడ బ్రిడ్జి లెవెల్ నీళ్లు పోతుండేటాలకు రాకపోకలు బందైనాయి. చూసేటందుకు రెండు కళ్ళు సరిపోవన్నట్టు చిందులు దొక్కుతాంది తెలంగాణ నయగారగా పిలుచుకునేటి మన బోగత్ జలపాతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మనుగూరు పట్నాన్ని వరద నీరు ముంచెత్తింది. కోడిపుంజులవాగు, ఇసుకవాగు, మెట్లవాగు జయంగా ఇండ్లకు నీరు చేరి పబ్లిక్ శాన తిప్పలు పడతాండ్రు. జోరు వానలతోటి బొగ్గు దిసుడు కూడా నిలుపుదల చేసిండ్రు. ఇంకా గట్టిగున్నదంట కాలం. అందుకే పబ్లిక్ ఎవ్వరు బయటికి రావద్దని కోరుతాండ్రు అధికారులు. జరపాయలం మరి.